ఒక పాపాత్మురాల స్త్రీ యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించడం వలన ఆమె పాపం విస్తారంగా క్షమించబడ్డారు. ఇలాగా మనం కూడా దేవుడి దగ్గర మనం మొరపెడుతూ ఉండాలి. అప్పుడు మన బాధలన్నీ దేవుడికి చెప్పాలి, మన కష్టాలన్నీ దేవుడికి చెప్పాలి. మనుషులు చెప్పామనుకో ఏడాది చేస్తారు. నీకున్న సమస్యలు ఎన్నో ఉండొచ్చు, ఎవరికి చెప్పినా పైకి బాగానే ఉంటారు, తర్వాతకి మనకి ఇబ్బంది. కానీ దావీదు అంటున్నాడు, నా ఆశ్రయ దుర్గమా నువ్వు మౌనంగా ఉండొద్దు, నా మనవి అంటే ఆశ్రయ దుర్గమా అని దేవుడు సంబోధించాడు కీర్తన. అంటే ఆయన ఒక్కడికే దేవుడు, నువ్వు నా దేవుడు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా ఆశ్రయ దుర్గమా అంటే నన్ను కాపాడేవాడివి, నన్ను రక్షించేవాడివి, ఆపదలో నుండి విడిపించేవాడివి, నీవు దుర్గముగా ఉన్నవాడివి, కాపుదలగా ఉన్నవాడివి, నన్ను బలపరిచేవాడివి నీవే. హల్లెలూయా. ఆశ్రయ దుర్గం అంటే అన్ని వచనాలు దానిలో దాగబడి ఉన్నాయి. కాపాడేదాయనే, రక్షించేదాయనే, స్వస్థపరిచేదాయనే, నడిపించేదాయనే దుర్గముగా ఉన్నాడు, కంచెగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువైన మన చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. మన రాత్రి కూడా పడుకున్నప్పుడు మన ఇంటి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. ఏ శత్రువు కూడా మన ఇంటి మీద దాడి చేయాలని వస్తాడు, ఆ కంచె దగ్గరకు వచ్చి వాడు ఓడిపోయి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. మన అంటాం దేవుడు నాకు ఏం చేశాడు, ఏం మేలు చేశాడు అనుకుంటారు, కానీ మనకు తెలియని మేలు దేవుడు చాలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలిసిన మేలు కొన్నే, మనకు తెలియని మేలు, తెలియని అద్భుతాలు, తెలియని స్వస్థతలు మన శరీరానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి దేవుడు చేస్తాడు. మన శరీరంలో ఏ భాగంలో తెలుసు? ఒక రకం చెప్పాలి, మన శరీరంలో తెలియని రోగాలను కూడా ఆయన రక్తంతో స్వస్థపరిచాడు. హల్లెలూయా. అంత కృపగల దేవుడు. ఒక వాక్యం చెప్పిన మౌనంగా ఉండక నా మనవి. దేవుడు అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉంటున్నావు ఏందయ్యా? ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరందరూ మౌనంగా ఉన్నారు, ఒక స్తోత్రం లేదు, హల్లెలూయా లేదు. ఇప్పుడు నేనేమనుకోవాలి? మిమ్మల్ని మీకు కోపం వచ్చిందా, లేకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారా, లేకపోతే ఇష్టం లేదా, అయితే సమాధానం లేదా, ఏదో ఒకటి ఉండొచ్చు. మౌనం. దేవుడు కూడా దావీదు మొదలు పెడుతుంటే మౌనంగా ఉన్నాడు.